బీసీలు మెరిట్ ఉన్న విద్యార్థులు గొంతుకు వస్తున్నారు. ప్రత్యూష నువ్వు ఎగ్జాంపుల్స్ తో చెప్పమ్మా. ఫస్ట్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు విఠలన్న గారికి, పృథ్వీ అన్న గారికి, ఎవ్రీవన్ అవుట్ హియర్ థ్యాంక్ యూ. అండ్ మీడియా వాళ్ళకి కూడా ఫస్ట్ నుంచి కూడా ఏవైతే మా ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని అన్నిటినీ కవర్ చేసి అందరి దాకా తీసుకొని వెళ్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. సేమ్ హ్యాపెన్ ఇన్ ఢిల్లీ కూడా మేము వెళ్ళి అక్కడ కూడా మీడియా అడ్రస్ చేయడం జరిగింది. సారీ టు సే దిస్, జర్నలిజం ఈ మధ్యలో క్రెడిబిలిటీ లూజ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇంత పెద్ద ప్రాబ్లం, రిజర్వేషన్స్ వయోలేట్ అవుతున్నాడు ఆ బాబు తెలంగాణలో అని చెప్పడానికి వెళ్తే ఒక్క మీడియా ఛానల్, ఓన్లీ ఫ్యూ లైక్ టీ న్యూస్ లాంటివి కొన్ని ఫ్యూ ఛానల్స్ మాత్రమే వాటిని కవర్ చేసింది. మిగతా వాళ్ళు మంచిగా ఫుటేజ్ తీసుకొని దాన్ని లైట్ తీసుకున్నారు. అంటే ఫస్ట్ పాయింట్ నేను చెప్దాం అనేసి అనుకున్నా. అండ్ అనదర్ థింగ్, ఆల్రెడీ అందరూ చెప్పారు, రేఖా మేడం, సార్ వాళ్ళందరూ మాట్లాడారు కాబట్టి ఐ హ్యావ్ ఫ్యూ థింగ్స్, ఐ హ్యావ్ డైరెక్ట్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అడుగుదాం అనుకుంటున్నాను. సార్, వెన్ యు ఆర్ ఇన్ ద బిఎస్పీ పార్టీ, లాస్ట్ టైం మీరు పేపర్ లీకేజ్ అయిందని పెద్ద హై డ్రామా క్రియేట్ చేసి, అఫ్ కోర్స్ యూ హ్యావ్ డన్ ఏ వెరీ గ్రేట్ జాబ్. మీరు అలా చేసినందుకే మాకు ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యింది. కానీ ఈరోజు మీరే బయటకు వచ్చి చెప్పారు రీసెంట్ టైమ్స్ లో. ఏమని చెప్పారంటే GO29 అన్కాన్స్టిట్యూషన్, దీనివల్ల చాలా మంది ఆపర్చునిటీస్ లూజ్ అవుతున్నారు, ప్రిలిమ్స్ లో ఎగ్జామ్స్ లో వాళ్ళకు మార్క్స్ రిస్ట్రిక్ట్ చేస్తున్నారు అని మీరే చెప్పారు. కానీ ఈరోజు మీరు సైలెంట్ గా ఉండడానికి గల కారణం ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. మీరు ఇప్పుడు బయటకు వచ్చి మాకు హెల్ప్ చేయాలి అని మీకు లేనప్పుడు మీరు మీ ఏమంటారు ఒక కమ్యూనిటీ బేస్ మీద వచ్చి మాకు ఓట్లు అడగకండి. దిస్ ఈజ్ మై ఫస్ట్ క్వశ్చన్ టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మై సెకండ్ క్వశ్చన్ టు బండి సంజయ్ అన్న. ఎందుకు సంజయ్ అన్న అంటే, సంజయ్ అన్న వీఆర్ వెరీ థ్యాంక్స్, మీరు బయటకు వచ్చి మా ఇష్యూస్ ఏంటనేది చూపించారు. వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. బీజేపీ కానీ బీజేవైఎం కానీ దే హ్యావ్ హెల్ప్డ్ us ఇన్ దిస్. కాకపోతే ర్యాలీ చేసినంత మాత్రాన సరిపోదన్నా, మాకు లీగల్ గా కోర్టులలో కూడా మీ హెల్ప్ చాలా చాలా అవసరం. ఏదైతే రఘునందన్ రావు గారు జ్యుడిషియరీలో ఉండి కూడా ఇంత పెద్ద ప్రాబ్లం, అసలు రిజర్వేషన్స్ వయోలేట్ అవుతున్నాయి అని తెలిసి కూడా, ఏదైతే ఢిల్లీలో వాళ్ళు ఒక కాన్స్టిట్యూషన్ పట్టుకొని అంబేద్కర్ ఫోటోస్ పట్టుకొని వీఆర్ అంబేద్కరేట్స్ అని చెప్పుకుంటారు, కానీ పార్లమెంట్ లో వీఆర్ అంబేద్కరేట్స్ అని చెప్పుకుంటారు, కానీ ఇక్కడికి వచ్చాక ఇక్కడ అవేం వాళ్ళకి పట్టింపు ఉండదు. మీరు ధర్నాలు రాస్తారోకాలు చేస్తే సరిపోదు, అంబేద్కర్ గారి గురించి మీరు ఫాలో అవ్వాలి మీ రియల్ లైఫ్ లో కూడా. మీరు ఇంత వయోలేషన్ జరుగుతున్నప్పుడు మీరు బయటకు రాకపోవడం, దిస్ ఇస్ అన్ఫేర్. సో మీరు జ్యుడిషియరీలో ఉన్నారు కాబట్టి ఐ థింక్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్. ఇప్పుడు కాదు, ఐ థింక్ 10 months నుంచి మేము ఈ స్ట్రగుల్ చేస్తున్నాం. ఒక 4-5 months బ్యాక్ కూడా వీ మెట్ దెమ్, వీ స్పోక్ టు దెమ్, బట్ దెర్ వాజ్ నో ప్రాపర్ రెస్పాన్స్ ఫ్రమ్ దేర్ ఎండ్. ఇన్ని డేస్ మేము వెయిట్ చేశాము, ఇంకా వీ వాంట్ యువర్ రెస్పాన్స్. ఈ ప్లాట్ఫామ్ నుంచి నేను అంజిరెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. సార్, వి థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్. అంటే సపోర్ట్ చేయాలి, మీరు ఇంకా మాకు సపోర్ట్ చేయాలనే కోరుకుంటున్నాను. అండ్ అపోజిషన్ కూడా కొంచెం, అంటే దే హ్యావ్ లైక్ వాళ్ళు మాతో పాటు ఉన్నారు, మాకు హెల్ప్ చేస్తున్నారు. కానీ ఏదైతే GO55 కేసీఆర్ ప్రభుత్వం మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ కి ఆపర్చునిటీస్ ఇచ్చిందో, అట్లా ఇప్పుడున్న వాళ్ళందరికీ ఆపర్చునిటీస్ ఇవ్వడం వల్ల చాలా మంది ఫ్యామిలీస్ బెనిఫిట్ అవుతాయి, చాలా మంది జెన్యూన్ ఆస్పిరెంట్స్ బెనిఫిట్ అవుతారు. So I would like to request the opposition party leaders also in this case, and students, especially students. అంటే నేను ఇక్కడ ఉన్న జనార్దన్, మిగతా వాళ్ళు, రేఖా గారు, ఇక్కడ వీళ్ళు మాత్రమే స్టూడెంట్స్ కాదు. అసలు అవసరం, ఇప్పుడు విఠలన్న కానీ పృథ్వీ అన్న కానీ వాళ్ళు మన కోసం ఇంత చేస్తున్నారు, ఎగ్జామ్ రాసిన మీరెందుకు బయటికి రావట్లేదు అనేది నా క్వశ్చన్. అంటే మీరు ఎవరికి భయపడుతున్నారు? బీయింగ్ ఎ గర్ల్, I have come till here, so I'm requesting you to come out. మీరు రావాలి, ఇవి మీ రైట్స్. మీకు జాబ్లంతా చెప్పండి. మీరు ఎక్కడో కూర్చొని గ్రూపులలో మెసేజ్లు పెట్టుకొని రేవంత్ రెడ్డి గారిని తిట్టుకుంటూ అపోజిషన్ తిట్టుకుంటే సరిపోదు. యూ హ్యావ్ టు కమ్ అవుట్, యూ హ్యావ్ టు స్పీక్, యూ హ్యావ్ టు ఓపెన్ యువర్ మౌత్. మీ ప్రాబ్లం ఏంటనేది చెప్పాలి.
ఈ రోజుకి లాస్ట్ టైం కూడా మేము ధర్నా చేసాము, ఇప్పుడు కూడా ఇది కండక్ట్ చేసామన్నా. ఐ వాంట్ స్టూడెంట్స్ టు కమ్అట్ అండ్ ఒకవేళ జ్యుడిషియరీకి అపోజిషన్స్ కానివ్వండి, లీడర్స్ కానివ్వండి, ఎవరు హెల్ప్ చేసినా చేయకపోయినా ఐ వాంట్ యూ గైస్ టు కాంట్రిబ్యూట్. నేను ఇప్పుడు ఓపెన్ గా సమాజాన్ని అడుగుతున్నా, సొసైటీని అడుగుతున్నా. ఈరోజు మేము సఫర్ అవుతున్నాము, రేపు మీ ఇళ్లలో మీ పిల్లలు కూడా సఫర్ అవుతారు, రేపు మీ చిల్డ్రన్ కూడా సఫర్ అవుతారు. కాబట్టి ఈ జీవో 29 వాళ్ళు ఎప్పుడైనా ఇది హార్మ్ఫుల్. సో మీ వాళ్ళు కూడా సఫర్ అవుతారు. బెటర్ అడ్మినిస్ట్రేషన్ కోసము మీరు ఒక మంచి ఆఫీసర్స్ ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతకన్నా ఉంది. సో టుడే అంటే ఇన్ని రోజులు we begged, we as an aspirants begged everyone, every political party, every opposition leader. And today, from this platform, I'm requesting, I'm begging the society, being a girl, on behalf of all my aspirants and my fellow aspirants, I'm requesting, I'm begging everyone, you have to contribute to us in these cases. నిజంగా మా కేసు చాలా జెన్యూన్ అండి. సో డెఫినెట్ గా మీరందరూ మాకు హెల్ప్ చేస్తే, మీరందరూ కొంచెం క్రౌడ్ ఫండింగ్ చేస్తే డెఫినెట్ గా మేము ఈ కేసు గెలుస్తాము. ఈ గ్రూప్ 1 ఏదైతే స్టార్టింగ్ నుంచి కూడా గ్రూప్ 1 లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. మహేందర్ రెడ్డి గారిని అపాయింట్ చేయడం నుంచి ఈ రోజు పేపర్ రివల్యూషన్ దాకా చాలా 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 లూప్స్ ఉన్నాయి. అసలు ఎందుకు అపాయింట్ చేశారు అనేది, ఇంకా అసలు వేర్ ఇస్ ద సిట్ రిపోర్ట్, అసలు దాని గురించి ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు. చాలా మందికి ఒక క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్సే మళ్ళీ పెట్టారేమో అనేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే సోకాల్ ఆకునూరి మురళి గారు, సార్ ఐ వుడ్ లైక్ టు టెల్ వన్ థింగ్. నేను చాలా డిబేట్స్ చూశాను సార్, యుఎస్ వాళ్ళతో కూడా మాట్లాడే చాలా డిబేట్స్ కూడా చూసినాను. అనవసరంగా తెలంగాణలో ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా వండర్ఫుల్ గా ఉంది, చాలా బాగా డెవలప్ అవుతుంది అని మీరు చెప్తున్నారు. ఎందుకు సార్ ఫేక్ గా అన్ని చెప్తారు? తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది ఈవెన్ అమెరికాలో కూడా తెలుసు, యూకే వాళ్ళకు కూడా తెలుస్తుంది, అన్ని వీడియోస్ పోతున్నాయి. సో ఫస్ట్ మీరు యూ ఫోకస్ ఆన్ ద డెవలప్మెంట్. మా కేసే తీసుకోండి, మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో. మీరు వచ్చి మమ్మల్ని అడగకపోయింటే అసలు ఉనికే లేని కాంగ్రెస్ ని మేము తీసుకొని రాకపోయే వాళ్ళము. అసలు వేర్ ఇస్ అ కాంగ్రెస్ పార్టీ బిఫోర్? మాకు అసలు కాంగ్రెస్ అంటేనే తెలీదు. 10 years నుంచి వాళ్ళు ఎక్కడున్నారు? అసలు వాళ్ళ అవసరమే లేదు. ఈరోజు బికాస్ ఆఫ్ అస్ యు ఆర్ దేర్. మాకు జాబులు ఇవ్వాలి అని మీకు లేనప్పుడు మేము ఇచ్చిన ఓట్లు మాకు వెనక్కి ఇచ్చేసేయండి, మీరు దిగిపోండి. దిస్ ఈజ్ మై ఓన్లీ థింగ్. అండ్ మా టాపిక్ లను డైవర్ట్ చేయడానికి మీరు హెచ్సియు అని ఒక ఇష్యూ తీసుకొచ్చారు, రోజు ఒక కొత్త ఇష్యూ తీసుకొస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు, మీరు యూఆర్ వెరీ మచ్ ఫోకస్డ్ ఆన్ అదర్ థింగ్స్. కానీ సార్ ఒకసారి మా ఇష్యూ కూడా మీరు దీన్ని కన్సిడర్ చేయాలి. 10 months నుంచి మేము చాలా 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 ఇబ్బంది పడుతున్నాము, చాలా ప్రెస్ మీట్స్ పెడుతున్నాం. ప్రపంచానికి, ఇండియాలో ఉన్న వాళ్ళకి, వేరే స్టేట్ వాళ్ళకి కూడా అర్థమవుతుంది మీరు ఏం చేస్తున్నారు అనేది. కానీ మీకు మాత్రం అర్థం అవ్వట్లేదు మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం, ఎంత సఫర్ అవుతున్నాం అనేసి. అండ్ ఐఎమ్ వన్స్ అగైన్ రిక్వెస్టింగ్ ద ఆస్పిరెంట్స్ టు కమ్ అవుట్ టు స్పీక్. ఇంత జరుగుతున్నప్పుడు మీరు ఇంకా కామ్ గా కూర్చుంటే ఐ డోంట్ థింక్ సో యు ఆర్ హ్యూమన్ బీయింగ్స్. ఓకే, ఎందుకంటే ఎవరికి అవసరం లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి అవసరం లేదు మన ఇష్యూస్ గురించి. యూ హ్యావ్ టు కమ్ అవుట్. మీరు పోరాడాలి, మీకు జాబ్ కావాలంటే జెన్యూన్లీ కమ్ అవుట్ అండి. యూ కమ్ అవుట్, యూ హ్యావ్ టు స్పీక్. అండ్ సొసైటీ అండ్ ఎవరైతే అందరూ కూడా మాకు కొంచెం హెల్ప్ చేసి క్రౌడ్ ఫండింగ్ చేస్తే మేము డెఫినెట్ గా ఈ కేసెస్ విన్ అవుతాం. అండ్ వన్ స్మాల్ థింగ్, అండ్ నేను ఒక ఎస్టీ కమ్యూనిటీ కాబట్టి నేను నా కమ్యూనిటీ లీడర్ ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్ ఐ వుడ్ లైక్ టు క్వశ్చన్ బేలియా నాయక్ గారు అండ్ రాములు నాయక్ ఎమ్మెల్సీ గారు. వాళ్ళని నేను ఏం క్వశ్చన్ చేస్తున్నా అంటే, మీకు తెలుసు జీవో 29 వల్ల ఏమేమి జరుగుతుంది అనేది మీకు తెలిసినప్పటికీ కూడా మీ దగ్గరకు వస్తే ఏముందిలే అమ్మా అయిపోయింది, ఇప్పుడు మీకు జాబ్లు వచ్చేస్తాయి, కొన్ని డేస్ అయితే మీకు రిజల్ట్స్ కూడా వస్తాయి అని అంటున్నారు. మీకు కొంచెం కూడా అసలు కొంచెమైనా అంటే సెన్స్ లో ఉండే మీరు మాట్లాడుతున్నారా అనేది నా క్వశ్చన్. అంటే ఎంతసేపు మీరు కమ్యూనిటీ పేరు చెప్పుకొని ఎదుగుతూ ఉంటారు కానీ ఈ కమ్యూనిటీకి ఏం జరుగుతుంది అనేది మీకు అక్కర్లేదు. ఎంతమంది స్టూడెంట్స్ అశోక్ నగర్ లో ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు వాళ్ళ ప్లేస్ ఉంటే మీకు అర్థమయ్యేది. సో దిస్ ఈజ్ సంథింగ్ ఐ వాంటెడ్ టు సే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. ఏ ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీస్ నుంచి అయితే వచ్చిన నాయకులు ఉన్నారో వాళ్ళు కనీసం పట్టించుకోవట్లేదు. ఎర్రోలో సీనన్న రావాలి, పైకి రావాలి మా మిత్రుడు. ముఖ్యంగా మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ కి, సామాజిక వర్గాలకు అన్యాయం జరుగుతుందనే జియో నెంబర్ 55 తీసుకొచ్చారు గతంలో కేసీఆర్ ప్రభుత్వం.
దాన్ని కొట్టేసి 29 తీసుకురావడం వల్ల గేట్ 1 లోనే ఆగిపోయారు. ఉదాహరణకి చదువు రానులకు చెప్పాలంటే మనం తిరుపతి పోతాం, తిరుపతి పోతే వెంకన్న స్వామి దర్శనం అవుతుంది, లడ్డు ప్రసాదం దొరుకుతుంది. కింద తిరుపతిలోనే ఆపేసి తిరుమలకు పంపించకపోతే అర్థమేముంది? మనం పోయింది తిరుపతికి, తిరుమలలో వెంకన్న స్వామిని దర్శనం చేసుకోవడానికి కదా. ఈ గ్రూప్ 1 విషయంలో కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ గేట్ 1 లోనే ప్రిలిమ్స్ లోనే ఎస్సీ ఎస్టీ బీసీలను ఆపేస్తున్నారు. ఉదాహరణకి మీకు టీనా దబి అనే ఒక కేసు చెప్తున్నా, మీరు మీడియా వాళ్ళు కూడా రీసెర్చ్ చేయండి. టీనా దబి అనే అమ్మాయి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయికి 68.25 మార్కులు వచ్చినాయి. ఆ ఇయర్ ఎస్సీ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ 68.25 అంటే 0.25 మార్కులు రావడం వల్ల ఆ అమ్మాయి ప్రిలిమ్స్ నుంచి గేట్ 1 లోంచి మెయిన్స్ లోకి గేట్ 2 లోకి వెళ్ళింది. టీనా దబి అనే అమ్మాయి ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ లో టాలెంట్ చూపించి ఇంటర్వ్యూలో చూపించి ఆల్ ఇండియా టాపర్ అయింది. ఇవాళ మధ్యప్రదేశ్ క్యాడర్ లో పనిచేస్తుంది. అట్లా టీనా దబి లాగా ఇక్కడ 3 లక్షల మందిలో ఎస్సీ ఎస్టీ బీసీలు మెయిన్స్ కి క్వాలిఫై కాకుండా జియో నెంబర్ 29 తీసుకొచ్చిన కుట్ర ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. దాని మీద వివరంగా అభ్యర్థులు చెప్తారు. ఖచ్చితంగా ఏ తెలంగాణ వస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయని ఈ భూమిపుత్రులు కొట్లాడి లక్షల మంది చనిపోయారో ఆ భూమిపుత్రుల గొంతు కోస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఖచ్చితంగా ఈ 40 లక్షల మంది నిరుద్యోగులు రోడ్డు మీదకి తీసుకొచ్చే పరిస్థితి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వమే తీసుకొస్తుంది. మేము రాజకీయాలు మాట్లాడట్లే, అన్ని పార్టీల్లో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. ఖచ్చితంగా నిరుద్యోగుల ప్రశ్నలకి సమాధానం చేయకపోతే టీజీపీఎస్సీ ఉండదు, ఈ ప్రభుత్వం ఉండదని వార్నింగ్ ఇస్తున్నాం బిడ్డ, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రవి గారు మాట్లాడతారు. తక్కువ సమయంలో మీరు చెప్పదలుచుకున్న పాయింట్లు చెప్పండి.